ఇది రాహుల్ గాంధీ గారి జాతకం చెప్పినప్పుడు చెన్నైలో అవును, ఏం చెప్పారు ఆయన జాతకం? మీరు ప్రధానమంత్రి కాలేడు, పెళ్లి కాదు అని చెప్పిన. ప్రధానమంత్రి కాలేడా? ఆయన ఒకవేళ పార్టీ కాంగ్రెస్ రూలింగ్లోకి వచ్చినా హంగ్ వచ్చినా ఆయన ప్రధానమంత్రి కాడు అని చెప్పిన. సో పవన్ కళ్యాణ్, ఆయన ఈయన కూడా పవన్ కళ్యాణే. అంటే పవన్ కళ్యాణ్ వేరు, ఈయన వేరు. పవన్ కళ్యాణ్ పార్టీ రూలింగ్లోకి రాదు కదా. నేను అనేది ఇక్కడ ఈయన పార్టీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చినా ఈయన ప్రధానమంత్రి కాలేడు. ప్రధానమంత్రి ఎవరినో మల్లికార్జున ఖర్గేనో ఇంకొకటి కూర్చోబెడతారు పీఠంలో తప్ప ఈయన ప్రధానమంత్రి యోగం లేదు, ప్లస్ పెళ్లి యోగం లేదు అని చెప్పిన. ప్రియాంక గాంధీ గారు కూడా తెలుసా? వాళ్ళిద్దరికి లేదు. ఇద్దరికి లేదు. లేదు 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 అది క్లారిటీ ఇచ్చింది. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కూర్చున్న ఆ రోజు రిసీవ్ చేసుకున్నారు. అది రాడిసన్ బ్లూ హోటల్ చెన్నై. డైరెక్ట్ ఎంట్రీలనే అది. అక్కడ ఆశీర్వచనం కాగానే డైరెక్ట్ రూమ్ లోకి తీసుకుపోయారు, కూర్చోబెట్టారు, మాట్లాడారు. చాలాసేపు మాట్లాడారు. నోవే నోవే రైట్. సో అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నిరాశ కలిగించే వార్త మీరు. రాహుల్ గాంధీ గారు ఈసారి ప్రధానమంత్రి అయిపోతారు దేశం నుంచి. జనరల్ గా వాళ్ళ కులం, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ కుటుంబం నుండి ఇంకా గారా అయిపోయినట్టు. అయిపోయింది. రాజీవ్ గాంధీ గారితో లాస్ట్ అంతే. లాస్ట్ వాళ్ళ గారికి ఎవరు గారు సెంటిమెంట్ కూడా. సోనియా గాంధీ గారు కూడా ఇటలీ ఆస్ట్రేలియా బాగా నమ్ముతారు. సో అందుకని ఆమె అసలు అవకాశం ఇయ్యరు రాహుల్ గాంధీకి. ఇయ్యరు. తీసుకుంటే థ్రెట్ ఉంది, లైఫ్ థ్రెట్ ఉంది అని. వాళ్ళ జాతకంలో ఎవరు ప్రధానమంత్రి పీఠంలో కూర్చున్నా లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పి వాళ్ళకు జ్యోతిష్కులు చెప్పారు, ఇటలీ జ్యోతిష్కులు. అందుకని దే బిలీవ్ దట్. అందుకని రానియరు ఆమెను, ఎవరిని రానియరు పీఠంలో కూర్చో. ఒకవేళ వచ్చినా గవర్నమెంట్ వేరే వాళ్ళు కూర్చుంటారు. మల్లికార్జున ఖర్గేనో ఇంకో థర్డ్ పర్సన్ ఇంకో కూర్చుంటారు కానీ